జయ శ్రీమన్నారాయణ. ఈరోజు భక్తులు అందరూ కూడా నాపై కోపగించుకున్న, చిరాకు పడిన, నన్ను విసుక్కున్న నేను ఒకే ఒక మాటని మీకు మనవి చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఎవరికైనా నా మీద కోపం వస్తే క్షమించండి లేదా మన్నించండి. ఆలయమునకు వచ్చేటప్పుడు స్త్రీ వస్త్రధారణ ఎలా ఉండాలి? ఒక 30-40 సంవత్సరముల క్రితమునకు మనం గనక వెళ్ళినట్టయితే స్త్రీలు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? నాగరికత వెర్రి తలలు వేస్తోంది. చీరలు లేదా అమ్మాయిలు చూడండి, లంగా ఓణి కట్టుకుని చక్కగా జడ వేసుకొని తలలో పువ్వుల దండ పెట్టుకుని గుడి దగ్గర చూస్తే 16 అణాల ఆడపడుచు. గుళ్ళో అమ్మవారి కన్నా కూడా ఆ గుడికి వచ్చేటువంటి స్త్రీని చూడగానే అబ్బా లక్ష్మీదేవిలా ఉన్నారు అని అనిపించేలా ఉండేది. అయితే ఇప్పుడు నా నోటితో నేను చెప్పలేను. అలాంటి బట్టలు వేసుకుని గుడిలోకి ప్రవేశించడం ఎంతవరకు సమంజసంగా ఉంది అనే విషయం మొట్టమొదటిగా తల్లి ఆలోచించండి. తల్లి గనక ఒక పద్ధతిగా అంటే లక్షణంగా చీర కట్టుకుని జుట్టిలా వదులుకోకుండా చక్కగా జడ వేసుకొని తలలో పువ్వుల దండ పెట్టుకుని మెడలో పసుపు తాడు, కాలికి మెట్టెలు, చేతికి గాజులు ఇలా సాంప్రదాయబద్ధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండేటువంటి పెరిగినటువంటి అమ్మాయి కూడా అదే అడుగుజాడలో నడిచి ఆ తల్లిని పోలి చక్కగా నడుచుకుంటుంది. గుడికి వచ్చేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, సినిమాకి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని ఒకప్పుడు తారతమ్యం ఉండేది వస్త్రధారణలో. ఇప్పుడు గుడికి అదే డ్రెస్, బడికి అదే డ్రెస్, సినిమాకి అదే డ్రెస్, షికారుకి అదే డ్రెస్. కాదమ్మా, అది ముమ్మాటికి కరెక్ట్ అయితే కాదు. గుడికి వచ్చేటప్పుడు వచ్చినటువంటి భక్తులు భగవంతుణ్ణి చూడాలి తప్ప మనల్ని చూడకూడదు. అది ఎంత మాత్రము కూడా పద్ధతి కాదు. నేను ఇది వరలో 1-2 సార్లు చెప్పాను. నా మీద చాలామందికి కోపం కూడా వచ్చింది. అయితే ఒక్కసారి వినండి. పెళ్ళి కాని అమ్మాయిలు చక్కగా ఒంటి నిండా బట్టలు కట్టుకోండి, లంగా ఓణి జాకెట్ వేసుకొని లక్షణంగా ఉండండి. స్త్రీలు, పెళ్ళి అయిన స్త్రీలు చీర కట్టుకొని గుడికి రావడానికి ప్రయత్నం చేయండి. లేదా పంజాబీ డ్రెస్, ఖచ్చితంగా దాని మీద దుపట్టా సెట్ అంటున్నాను చూడండి, అవి ఉన్నటువంటి బట్టలు మాత్రమే వేసుకొని గుడికి రండి. మిగతా చోట్లకా అది మీ ఇష్టం, ఎందుకంటే అది మీ సొంత నిర్ణయం. దానివలన ఎవరు ఇబ్బంది పడినా పడకపోయినా ఇబ్బంది లేదు. కానీ గుడికి మనం అలా వచ్చినందువలన మన వలన 10 మంది ఇబ్బంది పడే పరిస్థితి కల్పించకండి. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించండి. జయ శ్రీమన్నారాయణ.